ఎస్ఎల్బీసీ టన్నెల్లో 12వ రోజు రెస్క్యూ ఆపరేషన్ ప్రతికూల పరిస్థితులతో మందకొడిగా సాగుతోంది. అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ కటింగ్ ప్రాసెస్ కొనసాగుతోంది. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ జరిగింది. అయినా తగినంత లేబర్ లేకపోవడం, టన్నెల్లో జేసీబీ, హిటాచీలకు అనుకూల వాతావరణం లేదు. దీంతో మట్టి తరలింపు నిలిచిపోయింది. ఇక డీవాటరింగ్ చేస్తున్న నీటి ప్రవాహం ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో కార్మికుల ఆచూకీని కనిపెట్టినప్పటికీ బయటకు తీసుకొస్తారనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరింత సమాచారం టన్నెల్ నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 12వ రోజు రెస్క్యూ ఆపరేషన్ మందకొడిగా సాగుతుంది. ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి టీబీఎం మిషన్ కటింగ్ అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా అది వేగవంతంగా సాగట్లేదని చెప్పొచ్చు. 140 మీటర్ల పొడవు ఉన్నటువంటి టీబీఎం మిషన్ లో దాదాపు 1-2 మీటర్లు మాత్రమే ఇప్పటి వరకు కట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అందులో ప్రధానమైనటువంటి పార్ట్, సెకండ్ పార్ట్ గా పిలిచేటువంటి రింగ్స్ ఫిట్ చేసేటువంటి పార్ట్ వద్ద దాకా వెళ్తే తప్ప మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరకవని చెప్పేసి రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. మరోపక్క టన్నెల్ బోరింగ్ మిషన్ రింగ్స్ ఏర్పాటు చేసేటువంటి ఈ ప్రదేశంలో ఈ రకమైనటువంటి బేస్మెంట్స్ ని ఫిట్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే అందులో కంప్లీట్ గా 4 బేస్మెంట్స్ ఉంటాయి. 9.2 వ్యాసంతో ఈ బేస్మెంట్స్ ఫిట్టింగ్ అనేది కొనసాగుతుంది. అయితే ఈ బేస్మెంట్స్ దాదాపు 3 ప్లేస్లలో కూలినట్టుగా రెస్క్యూ బృందాలు చెప్తున్నాయి. ఆ బేస్మెంట్ల కిందనే మృతదేహాలు ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా వస్తున్నది. మరోపక్క ఇప్పటికే జీపీఆర్ ద్వారా 5 మార్కుల్ని గుర్తించి వాటిని తవ్వడం జరిగింది. అక్కడ ఏ రకమైనటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు లభించలేదు. మరో 4 చోట్ల జీపీఆర్ ద్వారా మార్క్ చేసి ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ టన్నెల్లో ఉంది. ఇక మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి ట్రైన్డ్ డాగ్స్ తోటి కూడా అక్కడ సెర్చ్ చేశారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేదు. ఇక మరోపక్క టీబీఎం మిషన్ నే ప్రధానంగా అడ్డంకిగా ఉన్నటువంటి టీబీఎం మిషన్ తొలగించాలి. సో ఆ ప్రాసెస్ కొనసాగుతుంది. కానీ చాలా స్లోగా ఉన్నటువంటి ప్రాసెస్ లోపల కనిపిస్తా ఉంది. మరోపక్క కన్వేయర్ బెల్ట్ ని నిన్న సాయంత్రము మరమ్మతు చేసి రన్ చేశారు. కానీ ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ, ఆ పనుల ప్రక్రియ అనేది నిలిచిపోయిందని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా లోపల కన్వేయర్ బెల్ట్ పై లోపల ఉన్నటువంటి మడ్ని వేయాలంటే అక్కడ కార్మికుల అవసరం ఉంది. దాంతోపాటు లోపల జేసీబీలు, హిటాచీలు కూడా పనిచేయాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఆ రకమైనటువంటి అనుకూలమైన వాతావరణం లేదు. సో లోపల ఉన్నటువంటి మడ్ని తీసే ప్రక్రియకి పులి స్టాప్ పడిందని చెప్పాలి. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ నిన్నటి వరకు పనిచేయలేదు కాబట్టి లోపల ఉన్నటువంటి మట్టి రాళ్లని తొలగించే ప్రక్రియ తవ్వకాలకు ఆటంకంగా మారింది. కానీ ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించినప్పటికీ కూడా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. మొత్తం మీద రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా చేస్తున్నాము, ముమ్మరంగా చేస్తున్నాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఆ పనుల్లో అంత స్పీడ్ కనిపించట్లేదు. ఇదే టన్నెల్ వద్ద ఉదయం 10 గంటలు అవుతున్నప్పటికీ కూడా నిర్మానుష్యమైనటువంటి సిచ్యువేషనే కనిపిస్తుంది. ఇంకా చాలా సహాయక బృందాలని తగ్గించి చాలా మందిని వెనక్కి పంపించినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. అయితే మరోపక్క 48 గంటల్లో దీనికి సంబంధించి కొలిక్కి తీసుకొస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ, మృతదేహాలను కూడా వెలికి తీస్తామని చెప్తున్నప్పటికీ కూడా అవేవి సాధ్యమయ్యే పరిస్థితులు మాత్రం టన్నెల్ వద్ద కనిపించడం లేదు. మరోపక్క మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు గడిచిన వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. వారంతా కూడా వారి స్వస్థలాలకి నిన్న తిరిగి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి టన్నెల్ వద్ద కనిపిస్తా ఉంది.